అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. జగన్మోహన్ రెడ్డి ఇంత ముందే ప్రెస్ మీట్ పెట్టాడు. కరెక్ట్ గా ఈ రోజు 11వ తారీఖు 11 గంటలకు పెట్టాడు. 11 గంటలకల్లా లైవ్ వచ్చేసింది. మరి 11 అంటే అతనికి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకసారి చూద్దాం రండి. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం 5 సంతకాలు చేశాడు. తొలి సంతకాలు అంటూ చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేసే ముందు 151లో 5 లేపేశాడు. అది పెద్ద సంతకం. ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ సంతకం 5 సంతకాలకు ముందు ఏదన్నా ఉందంటే 151లో 5ని పారాషూట్ పట్టుకుని అలా లేపడం. అది నువ్వు ముందు గుర్తుకోబెట్టుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నానా హంగామా చేయడం, ఆర్భాటం చేయడం అంటే కుప్పంలో వాటర్ ట్యాంక్ తో నీళ్లు పోసి టైట్ క్లోజ్ షాట్ లో కెమెరా పెట్టి మేము నీళ్లు ఇచ్చేసాము అని మీరు డ్యాన్సులు వేశారు చూడు, అది హంగామా ఆర్భాటం. తర్వాత ఏమైంది? వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఆరిపోయినాయి. జనాలు తెలిసిపోయి మీ మొహం మీద ఉమ్మేశారు. హంగామా ఆర్భాటం అంటే అది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎంత చరిత్ర సృష్టించినా మౌనంగా ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడు తప్ప ఏ రోజు ఆయన చిందులేసింది లేదు అని నువ్వు మరోసారి గుర్తు చేసుకోవాలని చెప్పుకుంటున్నా. మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు. కానీ నీకు మెగా అంటే ఎందుకు అర్థం అవుతుంది? దగ, పగ, నెగ. మెగా డిఎస్ అంటే చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. నీలాంటి చదువుకోనోడికి ఏం అర్థం అవుతుంది? చిన్నప్పుడే స్కూల్ టీచర్ని చంప మీద కొట్టినోడు నువ్వు. బలపాలు తినేసి పుస్తకాలు అమ్మేసి పలకలు కొట్టేస్తే యానించి తెలుస్తుంది మెగా డిఎస్సి అంటే నీకు. జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వు వస్తుంది. ఎందుకంటే పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి పాఠాలు చెప్పే ఎంతో గౌరవాన్ని పొందేటువంటి టీచర్లు ఈరోజు ముఖ్యమంత్రులైనా, నాయకులైనా, విఐపీలైనా, లీడర్స్ అయినా, చరిత్ర సృష్టించిన వాళ్ళైనా ఎంత స్థాయికి వెళ్ళినా వాళ్ళు మొదటగా గుర్తించేది, గమనించేది, ప్రేమించేది, ఒక గౌరవంగా ఉండేది టీచర్లతోనే. అలాంటి టీచర్లను తీసుకెళ్ళి వైన్ షాప్ ముందు నిలబెట్టి ఎవరైతే వైన్స్ కొనుక్కోవడానికి, లెక్కర్ కొనుక్కోవడానికి వెళ్తారో వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టమన్నటువంటి ఒద్దండు ఈ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి నేను మెగా డిఎస్సికి తోడ్పడ్డాను కానీ మెగా అంటే నాకు తెలియదు అంటున్నాడు. ఏం చెప్పాలా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇందులో 6100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్. అంటే జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సికి సంబంధించి 6000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చాడో లేదో జనాలకు బాగా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 6000 ఉద్యోగాలు మాత్రం దగ్గరుండి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మాత్రం ఆదేశాలు జారీ చేసి ఇచ్చాడు అన్నది వాస్తవం. ఆ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారయ్యా మాకు తెలియదని మీరు నన్ను అడగచ్చు. నేను చెప్తున్నా వినండి. బంధువులకి, భజన చేసే వాళ్ళకి, బ్లాక్ మనీ తరలించే వాళ్ళకి, అనుచరులకి, అబద్ధాలు చెప్పే వాళ్ళకి, సొంత అమ్మని చెల్లిని బూతులు తిట్టే వాళ్ళకి వెతికి మరి అనుచరులుగా, సలహాదారులుగా పక్కన పెట్టుకొని గన్మెన్లు ఇచ్చి లక్షల రూపాయల జీతభత్యాలను అప్పగించినటువంటి 6000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక కంత్రి సీఎం ఎవడైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని మరోసారి గుర్తు చేస్తున్నా. మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి. సలహాదారులు ఎవరో చాట్ జీపీటీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సలహాదారులు ఎవరైనా కొడితే వచ్చేవాళ్ళందరూ డెకాయిట్లే. నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజమే, జగన్మోహన్ రెడ్డి 6000 ఉద్యోగాలు అక్షర సత్యంగా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన చరిత్ర కాదు. మెగా డిఎస్సి పేరుతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా అనే దానికి కూడా అర్హత లేదు. ఎస్, మెగా అనే అర్హత నీకు లేదు. మెగా అనడానికి, మెగా డిఎస్సి అనడానికి నీకు కొంచెం కూడా స్కోప్ లేదు, అర్హత లేదు. 2019 నుంచి 2024 మధ్యన అధికారంలోకి రాగానే జాబు క్యాలెండర్ ప్రతి సంవత్సరం ప్రవేశపెడతాను, మెగా డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి నువ్వేం చేసావు? అందరూ నోరు కొట్టావు, ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వకుండా చేసావు. అందుకే కదా నిన్ను జనాలు ఫారిన్ నుంచి వచ్చి మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి ఇక్కడికి వచ్చి సాయంత్రం పడిగాపులు పడి ఓట్లు వేసి నిన్ను గుద్ది ఓడించడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇచ్చినాడు అనేది పక్కన పెడితే అయినా ఇది మెగా అనే జాబితాలకు ఎక్కడ రాదు. కానీ ఆ మెగా డిఎస్సి పేరుతో ఈయన నిర్వహించిన ఈ 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నది కంటికి కనిపిస్తా ఉంది. మరి కంటికి కనిపిస్తా ఉంది అన్నాడు. దానికి మళ్ళీ ఇంకో మాట మాట్లాడుకుందాం. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఈ 2 సంవత్సరాల్లో 16,347 మెగా డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు. నువ్వు కావాలంటే ఎక్కడైనా ఎత్తుక్కో, విచారించుకో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో. నీ ఐపాక్ టీంను కూడా పంపించు. మొట్టమొదటిసారి నిజాయితీగా పనిచేయమని చెప్తే వాళ్ళు దొరికిపోతారు. ఈరోజు ఆవేదన కనబడుతుంది, కంటికి కనబడుతుంది అంటున్నావు. ఆవేదన అంటే ఏంది? మెగా డిఎస్సిని ప్రాచుర్యం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటే 16,347 పోస్టులు భర్తీ చేస్తూ ఉంటే వాటిని ఆపుకోవడానికి, అంటే వాళ్ళకి పేరు రాకుండా లేదంటే వాళ్ళు మంచి చేస్తుంటే కీడు శంకించడానికి నువ్వు నీ వాళ్ళ చేత 250 కేసులు పెట్టించావు.
ప్రపంచంలో ఈ హీన చరిత్ర ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుందా? 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తుంటే వాటిని ఆపడానికి, వాళ్ళ భవిష్యత్తుని నిలిపేయడానికి నువ్వు వేసినటువంటి కేసుల సంఖ్య 250. మరి ఆవేదన ఉన్నదా? మరి కంటికి కనబడుతుంది అంటున్నాడు. మరి సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని దారుణంగా దుర్భాషలాడించావు, అది నీ కంటికి కనబడట్లేదా? సొంత తల్లి ఆస్తులో వాటాకు వస్తుందని చెప్పేసి కోట్లు పెట్టి లెక్కిస్తున్నావు, అది నీ కంటికి కనబడట్లేదా? సొంత బాబాయిని పైకి లేపేస్తే చెల్లెలు మొత్తం ఆ కేసుల చుట్టూ తిరుగుకుంటా ఉంది, అది నీ కంటికి కనిపించట్లేదా? మరి నీ టైర్ కింద సింగయ్య పడిపోయినాడు, అది ఎందుకు నీ కంటికి కనబడలేదు? నీ కారు, నీ టైరు, నీ కార్యకర్త, మరి కులం చూడం మతం చూడమన్నావు, టైర్ కింద ఉండే సింగయ్యను కూడా చూడలే నువ్వు. మరి ఏం చేయాలి ఈరోజు? రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా, తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో గాని దేశ చరిత్రలో కానీ కని విని ఎరగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో గాని. నేను ఎప్పుడో చెప్పినా మీకు, సచిన్ క్రికెట్ ఆడతాడు, జగన్ అబద్ధాలు ఆడతాడు. వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని నోరు ఎల్లబెట్టి చూస్తున్నారు అన్నే ఉన్న గొప్ప మాటలు చెప్తాడేమో అని. ఇవన్నీ అబద్ధాలు అన్న సంగతి ఆడు కూర్చొని 60 మందికి కూడా తెలుసు. దాన్ని రికార్డ్ అంటున్నాడు. రికార్డ్ అంటే నేను చెప్తాను విను. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అందరినివా జలాలు, అన్నా క్యాంటీన్లు, టిట్కో ఇల్లు, ఆటో వాళ్ళకి అమౌంట్లు, మెగా డిఎస్సి పోస్టులు, టెన్షన్గా పింఛన్లు, పోలవరం పనులు, అమరావతి అభివృద్ధి, గూగుల్ డేటా సెంటర్, ఇన్ ఎనీ సెంటర్. దిస్ ఈస్ నాట్ ఏ ట్రాక్ రికార్డ్, దిస్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్. దట్ ఈస్ సిబిఎన్ సార్. దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబు. ఓ కత్తు పోటుకి, గొలకరాయి ఘాటుకి, గొడ్డలి వేటుకి చొక్కాయి ప్యాంటు వేసి చాట్ జీపీటీలో పెట్టి ఒక ఊహా చిత్రం ఇమ్మంటే ఊహించిన చిత్రం వేస్తుంది అది. ఎందుకంటే ఇవి 3 చేసింది నువ్వే కదా. బాబాయిని గొడ్డలి వేటు, బస్సులో కూర్చొని రాయేసి ఇక్కడ తగిలింది, గొలకరాయి ఘాటు, ఎయిర్పోర్ట్లో కత్తిపోటు, నీ జీవితం ఆటుపోటు. మరి కత్తిపోటు, గొలకరాయి ఘాటు, గొడ్డలి వేటు, ఈ 3టికి చొక్కా ప్యాంట్ వేసిగానా ఎవరు అని అడిగితే ఎవరైనా చెప్పేస్తారు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం ఎదుటోళ్ళు అనేటప్పుడు మనం కూడా చూసుకోవాలని చెప్తున్నాను నీకంతే. ఒకటి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నిన్ను నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. 2 సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాలు నీరాజనాలు పలుకుతుంటే ఈ రోజు నువ్వేదో డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని వచ్చావు. కాబట్టి నిన్ను నమ్మే పరిస్థితులు ఎవరు లేరని మరోసారి గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.